హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. 1 వీక్ గ్యాప్. ఎందరో శ్రేయోభిలాషులు, వెల్ విషర్స్, తర్వాత కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఏమైంది రాజేష్ శర్మ, నో వీడియోస్ సిన్స్ ఫ్యూ డేస్ అని. ఎవరినైనా డిసప్పాయింట్ చేస్తే మాత్రం ఐఎమ్ సారీ. ఏంటంటే వైరల్ ఫీవర్, ఇంకా గొంతులో ఆ తేడా తెలుస్తుంది అనుకుంటాను. వైరల్ ఫీవర్ తో కారణంగా చేయలేకపోయాను. దాంతోపాటు అధిరన్ గ్రూప్ వైపు నుంచి సడన్ గా ఒక తిరుపతి తీసుకువెళ్లారు, దాంతో కూడా వీడియో చేయలేకపోయాను. బట్ ఎక్కువ కారణం వైరల్ ఫీవరే. ఏదో అట్లా వెళ్ళొచ్చాను, దైవ దర్శనం కాదు అనకూడదు కాబట్టి వెళ్ళొచ్చాను తప్ప అంత యాక్టివ్ ట్రిప్ ఏం కాదు. బట్ ఓవరాల్ గా ఆ దేవదేవుణ్ణి 6 నెలల వ్యవధిలో 3వ సారి దర్శించుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కృపా కటాక్షాలందరికీ లభించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక ఇవాల్టి వీడియో కంటెంట్ విషయానికి వస్తే, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అసలు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏం జరుగుతుంది అని చెబితే, రైట్ ఫ్రమ్ ప్రధానమంత్రి టు గల్లీ లీడర్ వరకు ఎవ్వరూ ఇదమిత్తంగా ఇది అని చెప్పలేని పరిస్థితి. అదే రకంగా అధికార యంత్రాంగం వైపు నుంచి చూస్తే కూడా జాతీయ స్థాయిలో ఈ ఉపరితల రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇదమిత్తంగా ఫుల్ క్లారిటీతో ఇది అని చెప్పలేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం పదే పదే చెబుతుంది రీజనల్ రింగ్ రోడ్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం, ఉత్తర భాగానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది, 95% భూసేకరణ పూర్తయింది. అదే రకంగా దక్షిణ భాగానికి సంబంధించి కూడా అలైన్మెంట్ ఆల్మోస్ట్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇక అది కూడా కేంద్ర ప్రభుత్వమే చేపడితే బాగుంటుందని ఒకసారి, లేదు అలైన్మెంట్ మాకిష్టానికి అనుగుణంగా మార్చుకున్నాం కాబట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదు మేమే నిర్మిస్తామని చెప్పి ఒకసారి. ఈ రకంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వార్తలు వస్తే మాత్రం కొంత గజిబిజి, మరికొంత అయోమయం. వీటన్నింటికి తోడు ప్రభుత్వ ధోరణి మీద విమర్శనలు కూడా చాలా బలంగానే వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు అరే 2 అడుగులు ముందుకు పడుతున్నాయి కదా అని అనిపించేలోగా మరుక్షణం దేవుడు మొట్టికాయేస్తాడు నెత్తి మీద, టక్కన వెనక్కి 4 అడుగులు గుంజుతున్నాడు. అట్లుంది పరిస్థితి. 2 అడుగులు ముందుకు 1 అడుగు వెనక్కి అన్నట్టుగా చెప్తారు, కానీ ఇక్కడ రివర్స్ ఉంది. 2 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కిపోతున్నాం రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి. అరే నిన్ననా ఇవాళ అసలు ఫస్ట్ ప్రతిపాదన వచ్చింది 2017లో రీజనల్ రింగ్ రోడ్ అనేది నిర్మించాలి అని. ఎందుకంటే అప్పటికే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఒక క్లియర్ పిక్చర్ కనిపించింది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు అవసరమా అన్నవాళ్ళు కూడా ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు లేకుండా ఈవెన్ సిటీలో విదిన్ ద సిటీ కూడా ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి, ఒక చివరి నుంచి ఇంకొక చివరికి, తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లాలనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే ఆ టైంకి చేరతాం అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. బట్ ఇలా ఇప్పుడు ఈ ఎంత వాడుతున్నారో, ఇలా వాడుతున్న వాళ్ళు 90% ఆ రోజు అవసరమా ఇది అన్నవాళ్లే. తర్వాత సేమ్ టైం 2017లో రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా అవసరమా, అసలు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగానికి రాలేదు, ఇంకా అక్కడ నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్ అవసరమా అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. బట్ ఇవాళ పెరిగిపోతున్న ఈ రద్దీ, ఇంకా గణనీయంగా పెరిగిపోతున్న హైదరాబాద్ నగర జనాభా, 2040 కల్లా 2.5 కోట్లు దాటబోతున్న హైదరాబాద్ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక లివింగ్ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయాలంటే ఎటువైపు వెళ్ళాలి, ఏమేం నిర్ణయాలు తీసుకోవాలి, ఏమేం నిర్మాణాలు చేపట్టాలి, ఇవన్నీ ఒక బ్రాడ్ రేంజ్లో ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 2-3లో ఉంది. పెద్ద మామూలు విషయం కాదు. మన హైదరాబాద్ని మనం చిన్న చేసుకోవడం, తర్వాత రియల్ ఎస్టేట్ తగ్గింది, తర్వాత రిజిస్ట్రేషన్స్ పడిపోయాయి, రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. ఉంటాయి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. మొన్న ఎవరో నాకు కాగ్ రిపోర్ట్ చెప్పింది, రీజనల్ మొత్తం రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయింది తెలంగాణలో అని. కాగ్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దాన్ని నిర్వచిస్తారు, ఇది తెలుసుకోవాలి. చాలా మందికి ఇది అర్థం కాదు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉదాహరణకు గతంలో, ఇప్పుడు మారిందనుకో, తేదీలు ఎవరికి అనుగుణంగా మార్చుకున్నారు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఏ రోజు బడ్జెట్ ప్రవేశపెడతారో తెలియని పరిస్థితి. కాకపోతే అంతకుముందు ట్రెడిషనల్ విధానాల ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని మీద చర్చ పూర్తవడం, మార్చి 31 నాటికల్లా ద్రవ్య వినిమయ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లు పాస్ అయితే ఏప్రిల్ 1 నుంచి ఫండ్ యూసేజ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడం అనేది దశాబ్దాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని పూర్తిగా మార్చేసి ఏ రోజు బడ్జెట్ వస్తుందో తెలియని పరిస్థితి. సేమ్ అదే పంతాను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది.
సో బడ్జెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, బడ్జెట్ ఇవాళ ప్రవేశపెడితే దానికంటే ఒక 2-3 రోజుల ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు ఉభయ సభల్లో. ఆర్థిక సర్వేలో భాగంగా కాగ్ రిపోర్ట్ కూడా చాలాసార్లు వస్తుంది. ఏ ఇయర్కి సంబంధించి అది అంతకుముందు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ అది. ఇప్పుడు వచ్చిన మొన్న చెప్తున్న మెన్షన్ చేసిన కాగ్ రిపోర్ట్ కూడా, అది కూడా ఏ పత్రికలో వచ్చింది? విపక్షానికి సంబంధించిన పాంప్లెట్ పేపర్లో వచ్చింది, కరపత్రికలో వచ్చింది, నమస్తే తెలంగాణలో వచ్చింది. అది ఎవరిదో తెలుసు, దాంట్లో ఎవరు చెప్తే రాస్తారో తెలుసు. అయినా కూడా దాన్ని బేస్ చేసుకుని అనాలిసిస్లు ఇస్తున్నారు. ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎవరున్నారు అధికారంలో? 2022-23 తర్వాత 2023-24 ఎవరున్నారు? 2023 డిసెంబర్ దాకా కేసీఆర్ ఉన్నాడు. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 నెలల కాలానికి, 8 నెలల కాలానికి, డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డికి వచ్చారు కదా, 2023 డిసెంబర్ 7వ తారీఖున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చారు. అంతకుముందు 8 నెలల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఫస్ట్ 6 నెలలు బానే ఉంది. ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 నెలలు బానే ఉంది. 6 నెలలు కూడా కాదు, 5 నెలలు బాగుంది. ఈలోగా ఎలక్షన్ మాహోల్ వచ్చింది. ఎలక్షన్ మాహోల్ వచ్చినప్పటి సేల్స్ తగ్గాయి. ఆ తర్వాత 3 నెలలు రేవంత్ రెడ్డి, 4 నెలలు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో 12 నెలల కాలంలో 8 నెలల కాలం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి, 4 నెలల కాలం పాటు రేవంత్ రెడ్డి. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏది? 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నమస్తే తెలంగాణ వార్త మొన్న రాసింది. ఏమన్నా ఉందా ఇది? ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇంకా రాలేదు. 2024-25కి సంబంధించిన కాగ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. రానప్పుడు ఎప్పుడు వస్తుంది ఇది? నెక్స్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్ 2025 ఏప్రిల్ తర్వాత వస్తుంది కాగ్ రిపోర్ట్ ఈ ఫైనాన్షియల్ సంబంధించి. దీంట్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనకు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ మొన్న వచ్చిన ఆర్టికల్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టు వర్తమాన ఆర్థిక సంవత్సరానికి ఇవ్వదు, ప్రీవియస్ ఆర్థిక సంవత్సరానికి ఇస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. సో ఇట్లా వేస్ట్ చేసుకుని రకరకాల కథనాలు రాస్తూ ఉన్నారు. సరే, వాటిని పక్కన పెడదాం. బట్ ఓవరాల్గా ఈ కథనాలు ఇట్లా వెళుతూ ఉంటే, హైదరాబాద్ పాపులేషన్ ఒకవైపు పెరుగుతూ ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటే, అధికారంలో ఎవరున్నా కొన్ని కార్యక్రమాలను చేపట్టక తప్పని అనివార్యమైన పరిస్థితి ఉత్పన్నమైతే, ఇన్ఎవిటబుల్ థింగ్స్ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ గురించి నెగిటివ్ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడవసరం లేదు. బట్ రీజనల్ రింగ్ రోడ్ విషయానికి వస్తే మాత్రం ఈ గందరగోళమైన పరిస్థితి చూస్తే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు ఉత్తర భాగానికి సంబంధించి టెండర్స్ అయిపోయినాయి. అతి త్వరలో కన్స్ట్రక్షన్ అని అనుకుంటున్న సమయంలో లేటెస్ట్గా వస్తున్న వార్తలు ఏంది చూస్తుంటే అసలు ఏంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది? సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నదా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నదా లేదా అనేది. ఇప్పుడు ఆర్టికల్ చూడండి, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ట్రాఫిక్ పై మళ్లీ సర్వే. ఇదివరకే సర్వే అయిపోయింది, ఏంటి అనేది ప్రొజెక్షన్ అయిపోయింది. డిపిఆర్ ఓకే అయిన తర్వాతనే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక నంబర్ కేటాయించింది, జాతీయ రహదారి నంబర్ కేటాయించింది. టెండర్స్ పిలిచారు. మార్చి నెలలో టెండర్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత వీలైన త్వరగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇది కదా మనం ఇన్ని రోజులు వింటున్నాం. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ చూడండి. డిపిఆర్ లో సమగ్ర వివరాలు లేవన్న కేంద్రం, రీసర్వేకు నిర్ణయం, ఆ తర్వాతే ఆమోదం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రీసర్వే. మళ్ళీ డబ్బులు ఆడికెళ్ళి వస్తున్నాయి అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ తనకు సపరేట్గా చేసుకొని, స్టేట్ గవర్నమెంట్ తనకు సపరేట్గా చేసుకొని, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అలైన్మెంట్లు మార్చుకొని, పూర్తిగా జాతీయ రహదారుల సంస్థకు ఇవ్వకుండా ఏం గందరగోళం ఇది. ప్రయాణించే వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోబోతున్నారట. ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో తెలుసుకోబోతున్నారట. తదితర సమగ్ర వివరాల సేకరణ త్వరితగతిన ముగించాలని సర్కారు నిర్ణయం. ఇది అసలు ఎందుకు రీసర్వే అనేది చూస్తే, గతంలో డిపిఆర్ పర్ఫెక్ట్ గా ఉందనే కదా నంబర్ కేటాయించి టెండర్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు సమగ్రంగా వివరాలు లేవంటే అంటే ఏం జరుగుతుంది? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం మధ్య సమన్వయం లేదు. ఈవెన్ పాలకుల మధ్య కూడా అభిప్రాయ భేదాలున్నాయి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తారు, అన్ని వినతి పత్రాలు సమర్పిస్తారు. వాళ్ళ ముందున్నంతసేపు చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్కి వస్తారు, లేకపోతే ఆయన విడిదికి వస్తారు. అక్కడ నిలబడి సెంట్రల్ గవర్నమెంట్ ను దుమ్మెత్తి పోస్తారు. కిషన్ రెడ్డి అడ్డుగోడ, బండి సంజయ్ అడ్డుగోడ, బీజేపీ అట్లా.
ఒక్క నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా అనట్లేదు రేవంత్ రెడ్డి గారు, అంతే. ఏమో దాని వెనుక మొదలు ఏందో అర్థం కాదు కానీ. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఫలితం విచిత్రంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రీసర్వే చేపట్టనున్నాయి. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం సహా డిజైన్ ఇతర అంశాలకు సంబంధించి ఓ సంస్థ డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. అయితే ఈ డిపిఆర్ లో ట్రాఫిక్ కు సంబంధించిన పొందుపరిచిన వివరాలు సరిగ్గా లేవని, మళ్లీ రీసర్వే చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రోడ్లు భవనాలు రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు భవనాల శాఖ వార్షిక సమావేశం జరిగితే దీనికి సంబంధించిన చర్చ జరిగింది. అసలు ట్రాఫిక్ మీద క్లారిటీ లేదు, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించినది ఏతావాత తేల్చిన ప్రభుత్వం. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 161 కిలోమీటర్ల మేర నిర్మించే రోడ్డును 5 ప్యాకేజీలుగా విభజించి 7,104 కోట్ల రూపాయలతో గత ఏడాది డిసెంబర్ 27న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు మొదట ఫిబ్రవరి 14వ తేదీ వరకు పెట్టారు. ఆ తర్వాత దాన్ని మార్చి 12వ తేదీ వరకు పెంచారు. ఇంకొక 4-5 రోజుల్లో ఇది పూర్తి కాబోతున్న టైంలో ఇప్పుడు కొత్తగా డ్రామా మొదలైంది రీసర్వే పేరిట. రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇదే మార్గంలో ట్రాఫిక్ రీసర్వే చేయబోతున్నారు. ఏమేం చేస్తారనేది విచిత్రంగా కనిపిస్తుంటది. డిపిఆర్లో ఏమేం చెప్పారంటే, నిర్మాణం అనుకున్న సమయానికి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2025 ఏప్రిల్ మాసంలో స్టార్ట్ అయితే 2027 నాటికి దాన్ని పూర్తి చేయాలనుకున్నారు. అంటే 2 ఏళ్లలో పూర్తి కావాలి. 2 ఏళ్లలో పూర్తి అయితే ఎన్ని వాహనాలు ఉంటాయి? అప్పటికి రహదారి అందుబాటులోకి వస్తే అప్పటి నుంచి 2046 వరకు టోల్ వసూళ్ల ద్వారా దాదాపు 15,768 కోట్ల రూపాయలు సమకూరుతుందని అంచనా వేశారు. దీన్ని ఏటా ప్రతి సంవత్సరం 5% చొప్పున పెంచుకుంటూ పోతామని చెప్పి అంచనా వేశారు. బట్ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఈ మేరకు ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి రీసర్వే అవసరం. సో ఏతావాత మళ్ళీ పెండింగ్ రావాల్సిన పరిస్థితి. ఆర్ఎండ్బి రీసర్వేలో వచ్చిన వివరాలు, మరోవైపు కేంద్రం చేపట్టే రీసర్వేలో వచ్చే వివరాలతో ఇప్పటికే డిపిఆర్లోని వివరాలను పోల్చి చూడనున్నారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత టెండర్ల ప్రక్రియను మళ్లీ స్టార్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మళ్లీ స్టార్ట్ చేస్తే మళ్లీ 3 నెలల పాటు టెండర్ల ప్రక్రియ. 3 నెలల తర్వాత అప్పుడు యథాతథ పరిస్థితి కనుక ఉంటే, బాగుంటే, అన్ని ఓకే అనుకుంటే అప్పుడు నిర్మాణం ప్రారంభమవుతుంది. రీసర్వేకి సంబంధించి కూడా ఇది బాగుంది. ఇది రీసర్వే ఎట్లా చేస్తున్నారంటే, కారు, జీపు, వ్యాను, మినీ బస్సు, ప్రభుత్వ బస్సు, ప్రైవేట్ బస్సు, లైట్ మోటార్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్, లైట్ అదే రకంగా హెవీ, వీటన్నింటికి సంబంధించి 2 యాక్సిల్ ట్రక్స్, 3 యాక్సిల్ ట్రక్స్, మల్టీ యాక్సిల్ వెహికల్స్, ఇవన్నీ కలిపి 9 రకాలుగా వెహికల్స్ ని డివైడ్ చేసి వాటిలో పీక్ అవర్స్ లో ఎలా వెళ్తున్నాయి అంటే సాయంత్రం 6-7 మధ్యలో ఎలా వెళ్తున్నాయి, మిగతా టైంలో ఎలా వెళ్తున్నాయి, ఏ ప్లేస్ లో చేశారంటే NH65 గిర్మాపూర్ దగ్గర ముంబై హైవే, తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం 15,000 చిల్లర వెహికల్స్ వెళ్తున్నాయి గంట సేపట్లో అని తేల్చారట. తర్వాత NH161 సంగారెడ్డి నాందేడ్ హైవే 1 అవర్లో 9,172 వెహికల్స్ వెళ్తాయని. NH765D రోడ్డు మీద నర్సాపూర్ మెదక్ వద్ద 13,000 వాహనాలు. తర్వాత హైదరాబాద్ నాగపూర్ NH44 రోడ్డు మీద టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన సర్వేలో 26,161 వెహికల్ పీసీలు, మామూలు విషయం కాదు. హైదరాబాద్ వరంగల్ హైవే 31,000, హైదరాబాద్ విజయవాడ హైవే 50,000 ఏకంగా. ఇన్ని వాహనాలు తిరుగుతున్నాయి. వీటన్నింటికి సంబంధించి కూడా డిఫరెంట్ పార్ట్స్ లో సర్వే జరుపుతున్నారు. సర్వే జరపడం ఇదంతా బానే ఉంది. కానీ పదే సర్వే ఎందుకు అంటే, అధికార యంత్రాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికార యంత్రాంగం మధ్య సమన్వయం లేదు అన్నది 100% క్లారిటీతో కనిపిస్తుంది ఇక్కడ. సేమ్ టైం పొలిటికల్ కూడా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. పొలిటికల్ గా కూడా నివేదికలు, రిపోర్ట్లు, అభ్యర్థనలు ఇచ్చే టైంలో చాలా బాగుంటది. వాళ్ళు ప్రసన్న వదనులే, వీళ్ళు ప్రసన్న వదనులే. అంటే అర్థం కాకపోవచ్చు. చాలా అంటే చాలా కార్డియల్ రిలేషన్ ఉంది మా మధ్య అన్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇస్తారు కేంద్ర మంత్రులు. వీళ్ళు రాష్ట్రం నుంచి పోయిన మంత్రులు అదే బిల్డప్ ఇస్తారు. తీరా బయటకు వస్తారు. బయటకు రాగానే కాంగ్రెస్ భవన్ లో కూర్చొని రేవంత్ రెడ్డి బీజేపీని దుమ్మెత్తి పోస్తాడు. ఎందుకంటే ఆయన అవసరం. ఎందుకంటే పార్టీ అధిష్టానం మెప్పు పొందాలి కదా. బీజేపీని తిడితేనే కదా మెప్పు పొందేది. అభ్యర్థనలే మళ్ళీ కాంగ్రెస్ బీజేపీని దుమ్మెత్తిపోయడమే. సరే, ఇక్కడితో ఆగిందా? మళ్ళీ స్టేట్ కు ఏదైనా ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో కలిసి పనిచేయాలి కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని దుమ్మెత్తిపోస్తారు. మరి వాళ్ళు ఎట్లా సహకరించాలి? వీళ్ళు మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్ రూపొందించడానికి 4-5 నెలల టైం తీసుకోవచ్చు. దాని ఆమోదానికి మాత్రం వెంటనే ఇట్లు ఇవ్వగానే అట్లా శాంక్షన్ ఇవ్వాలట. కొన్ని విచిత్రంగా ఉంటాయి ఈ రాజకీయ నాయకుల వాదనలు. బట్ ఏతావాత రాజకీయాలు ఎలా ఉన్నా కూడా అధికార యంత్రాంగం మధ్య కూడా సమన్వయం లేదు అనడానికి ఇది ఖచ్చితంగా ఈ రీసర్వే ఆదేశాల క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు కూడా రీసర్వే మళ్ళీ కేంద్రం సపరేట్, రాష్ట్రం సపరేట్. దీంట్లో తేడా, దాంట్లో కనుక తేడాలుంటే మళ్ళీ పెండింగ్. సో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగమే కాదు, ఉత్తర భాగం మీద కూడా ఈ నీలి మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి ఈ వార్త ద్వారా కనిపిస్తున్నాయి. సో
ఎవరు ఇంటర్వ్యూన్ అవుతారు, ఎప్పుడో కొలిక్కి వస్తుంది అనేది మాత్రం తేల్చలేని పరిస్థితి. సో ఏ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన కన్ఫ్యూజన్ కూడా మళ్ళీ రేకెత్తడంతో దాని మీద వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో కేవలం లెస్ దెన్ 10 నంబర్ ఒరిజినల్ గా ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న వెంచర్లలో ఉన్నాయి. దూరంగా ఉండొచ్చు, తక్కువ రేట్లకు ఉండొచ్చు, తక్కువ రేట్లకు కకృతి పడే కొంతమంది మనుషులు కూడా ఉండొచ్చు. నేను దాన్ని పక్కన పెడుతున్నాను. రీజనల్ ఫ్యూచర్ సిటీలో కావాలి అనుకునే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ బయట కొనుక్కోవద్దని మాత్రం నేను చెప్పను, కొనుక్కోండి, నో ప్రాబ్లం. బట్ ఫ్యూచర్ సిటీ పేరు మీద వాళ్ళు చెబుతుంటే మాత్రం మభ్యపడొద్దు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడగండి. ఫ్యూచర్ సిటీ అంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. కురుమిద్ద దగ్గర ఒక వెంచర్, అదే రకంగా మేడిపల్లి దగ్గర ఒక వెంచర్ ఉన్నాయి. వెరీ ఫ్యూ. ఒక మేడిపల్లి దగ్గర వెంచర్లో జస్ట్ 6 ప్లాట్లు మిగిలాయి. తర్వాత కురుమిద్ద దగ్గర దాంట్లో కూడా కేవలం 10 ప్లాట్లు మాత్రమే మిగిలాయి. వీలైనంత త్వరగా కాంటాక్ట్ చేయండి. వీలైతే ఈ సండే రోజు లోగా కాంటాక్ట్ చేసి సైట్ విజిట్ చేసి తక్షణ నిర్ణయం తీసుకోండి. ఎవ్రీథింగ్ క్లియర్, పేపర్ పరంగా, లింక్ డాక్యుమెంట్ల పరంగా, లీగల్ పరంగా ఎవ్రీథింగ్ క్లియర్. సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయమని రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.